ఈ పార్ట్ లో ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్ చేంజ్ చేయడానికి మీరు ఎలా సపోర్ట్ చేయొచ్చు. స్టెప్ నెంబర్ 1, ఇక్కడ మనం వాయిస్ ని స్ట్రాంగ్ చేసుకుంటాం. సో దానికోసం మీరు అఫీషియల్ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో చేస్తారు. సెకండ్ థింగ్, షేరింగ్. ఎవరికి షేర్ చేయొచ్చు? ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళందరికీ, అండ్ ఎవరైతే ఈ ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్ చేంజ్ ని సపోర్ట్ చేయగలరో వాళ్ళకి. ఒక్కటి చెప్తే ఎవడు వినకపోవచ్చు, బట్ వేరేలో చెప్తున్నారంటే మన ఇగ్నోర్ చేయలేరు. స్టెప్ నెంబర్ 2, ఎవరెవరు ఈ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్ క్యాంపెయిన్ లో జాయిన్ అవ్వచ్చు. 1, ఫ్రెషర్స్, ఎవరైతే ఈ ప్రాబ్లమ్ అన్ని ఫేస్ చేస్తుంటారో వాళ్ళు. సెకండ్, ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్, ఎవరైతే ఈ సిస్టమ్ లో డిఫరెన్స్ తీసుకురావాలి అనుకునే వాళ్ళు. థర్డ్ థింగ్, ఎనీవన్, ఎవరన్నా కానీ ఈ ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్ చేంజ్ చేసే ప్రాసెస్ లో మేము ఫ్రెషర్స్ కి సపోర్ట్ చేస్తాం అని బిలీవ్ చేసేవారు. నేను ఒక్కడిని ఏం చేయలేకపోవచ్చు, కానీ ఈ క్యాంపెయిన్ కోసం చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే సిస్టమ్ ని చేంజ్ చేయాలనుకున్నప్పుడు సైలెంట్ గా కూర్చుంటే పనులు జరగవు. యాజ్ మహాత్మా గాంధీ సెడ్, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ. నువ్వు ఏ చేంజ్ అయితే చూడాలనుకుంటున్నావో ఆ చేంజ్ నువ్వు కా. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు అర్థం చేసుకోగలరు దీని వెనక ఎంత బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఉంటుందో. నా వంత అయింది, నేను చేశాను. సో ఇంకా ఇప్పుడు మీ చేతుల్లో ఉంది ఈ క్యాంపెయిన్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ఈ ఫెయిల్యూర్ నాదొక్కటే కాదు, ప్రెసెంట్ జనరేషన్ దే కాదు, ద ఫ్యూచర్ జనరేషన్ ఆల్సో దే విల్ సఫర్. వాళ్ళు కూడా సఫర్ అవుతారు. ఏది ఈ ప్రాసెస్ లో, హైరింగ్ ప్రాసెస్ లో వాళ్ళు సేమ్ మాలాగే వస్తారు, అదే ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. కొంతమంది జాబ్స్ వస్తాయి, చాలా మంది ఇంటికి వెళ్ళిపోతారు. స్టెప్ నెంబర్ 3, ఈ ప్రాసెస్ లో మనం పీపుల్ ని ట్యాగ్ చేస్తాం. అదేవరు? ఎవరైతే ఈ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్ ని ఎక్కువ మందికి రీచ్ చేయగలరు. లైక్ లీడర్స్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, ఎవరైనా రెస్పాన్సిబుల్ ఇండివిజువల్ హూ కెన్, ఎవరైతే ఈ క్యాంపెయిన్ కి సపోర్ట్ చేయగలరో వాళ్ళకి ట్యాగ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏజుడ్ ని తీసుకోండి. ఆయన ఏం చేస్తున్నాడు? నార్మల్ పీపుల్ కి ట్రూత్ తెలియాలని ఒక ఇంటెలెక్చువల్ కమ్యూనిటీని క్రియేట్ చేస్తున్నాడు, మెయిన్లీ ఇన్ తెలుగు, విచ్ ఐ అడ్మైర్. ఇలాంటి పీపుల్, ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు మనకి హెల్ప్ చేయగలరు ఈ కమ్యూనిటీ స్పామ్ ని పెంచడానికి. వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్ ఇంటెన్షన్ ఏమంటే, ఎంత ఎక్కువ మందికి తెలిస్తే అంత వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్ స్ట్రాంగ్ అవుతుంది. సో ఇన్ ద ఎండ్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు తెలుసు ఎవరికి షేర్ చేయాలి, ఎవరికి ట్యాగ్ చేయాలి. సో ఐ విల్ లీవ్ అప్ టు యూ. లెట్స్ మేక్ దిస్ చేంజ్ హ్యాపెన్. స్టెప్ నెంబర్ 4, మీ యొక్క సపోర్ట్ ని కమెంట్స్ లో మెన్షన్ చేయండి. మీ థాట్స్, స్టోరీస్, ఇన్సైట్స్ అబౌట్ ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్. ఇదేం చేస్తుందంటే సిస్టమ్ కి, లీడర్స్ కి, ఫ్రెషర్స్ కి ఎంత మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో అండ్ ఎంత మంది ఫ్రెషర్స్ మీకు తెలిసిన వాళ్ళు జాబ్ లేకుండా ఉన్నారో మెన్షన్ చేయండి. షార్ట్స్ లో లెంతీ వీడియోలు పెట్టలేము కాబట్టి ఈ వీడియోని పార్ట్లుగా డివైడ్ చేసినాం. ఆ పార్ట్లన్నీ యూట్యూబ్ లో ఒకే వీడియోలో ఉన్నాయి. మీరు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంటుంది. లేదు మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తారనుకుంటే ఇన్స్టాగ్రామ్ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ అఫీషియల్ పేజ్ లో మెయిన్ గ్రిడ్ లో పిన్ చేసి పెట్టినా, అక్కడ పోయినారంటే మీరు చూడొచ్చు. సో ఫైనల్ గా చెప్పేది ఏమంటే, మీరు ఫ్రెషర్ అయినా, ఫ్రెషర్స్ ని సపోర్ట్ చేయాలనుకున్నా, ఈ హైరింగ్ సిస్టమ్ ప్రాసెస్ ని చేంజ్ చేయడానికి సపోర్టింగ్ కమ్యూనిటీ కాల్డ్ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్రియేట్ చేసినాము. సపోర్ట్ చేయడానికి ఫాలో చేయండి.